ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము. చుట్టూ కారు చీకట్లు దట్టంగా కమ్ముకొని ఉండగా తీవ్రమైన పరీక్షల కష్టాల గుండా తాను వెళ్తున్న సమయంలో దావీదు పలికిన మాటలివి. ఈ మాటలు ఇంగ్లీష్లో సజీవుల దేశంలో ప్రభు మంచితనాన్ని చూస్తానని నేను నమ్మి ఉండనట్లయితే నేను సొమ్మసిల్లి ఉందును అని అనువదించబడ్డాయి. అవును, ఆ నమ్మకమే దావీదుకు లేనట్లయితే తన శ్రమల మధ్యలో అతడు తప్పక సొమ్మసిల్లి ఉండేవాడే. వాస్తవానికి చాలాసార్లు నిరాశ తనను కృంగదీసిన సమయాల్లో అతడు సోలిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. తన విశ్వాసపు నడకను ఆపివేయాలనుకున్నాడు. ఇంతటి వేదన భరించే కంటే చచ్చిపోవడమే మేలనుకున్నాడు. దావీదు నడిచిన దారి అందమైన రోజా రెమ్మలు పరిచిన మెత్తటి రహదారేం కాదు. అది గాఢాంధకారపు లోయలోని ఇరుకైన బాట. ఆ బాటలో ఉన్నవన్నీ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, కరుకు రాళ్ళే. అతడి కీర్తనలన్నీ ఆ గాఢాంధకారంలోంచి పుట్టుకొచ్చినవి. అవన్నీ అతడి మూల్గులో నుండి, హృదయ వేదనల నుండి జనించినవి. దుఃఖంలో నుండి, కన్నీటిలో నుండి జాలు వారినవి. జీవిత తుఫానులో నుండి వెలికి వచ్చినవి. ప్రాణము సొమ్మసిల్లిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో 27వ కీర్తనలో ఆ మధుర గాయకుడు చాలా చక్కగా తెలిపాడు. సజీవుల దేశంలో ప్రభు మంచితనాన్ని చూస్తానని అతడు నమ్మాడు. ఆ నమ్మికే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది. దీనర్థం మరణం తరువాత మరో జీవితంలో అని కాదు. ఈ జీవితంలోనే మనం ఆయన మంచితనాన్ని చూస్తాం. ప్రార్థనలో ప్రభుతో కుస్తీ పట్టు. పెనుకులాట ప్రార్థన అద్భుతాల్ని చేస్తుంది. లోతైన లోయ ప్రయాణాల్లో ప్రార్థనే నీకు తోడు. ఈ లోకంలో బలమైన శక్తి ప్రార్థనకే ఉంది. ఇనుప గడియల్ని విరగొట్టగలిగేది ప్రార్థనే. ఇత్తడి తలుపుల్ని తుత్తునియలు చేసేది కూడా ప్రార్థనే. దేవుని యందు భయభక్తులు కలవారికి మానవాతీతమైన విడుదల తథ్యం. హృదయాలను కదిలించే ఇలాంటి ఒక విడుదల 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4లో మనం చూస్తాం. తన భార్యను 2 కుమారులను అప్పుల ఊబిలో పడేసి చనిపోయాడు దేవుని పరిచారకుడు. అప్పుల వాళ్ళు వచ్చి నెత్తిన కూర్చున్నారు. ఆ విధువరాలికి సహాయకరంగా ఉన్న ఆమె 2 కుమారులను బానిసలుగా తీసుకువెళ్తామని బెదిరించారు. ఇప్పుడు ఆ నిర్భాగ్యురాలు ఏం చేయాలి? ఆమె తన 2 కుమారులతో కలిసి తన దీనమైన గుడిసె తడిక మూసి మోకరిల్లింది. చిన్నపిల్లల ఆర్తనాదాలు, విధవరాండ్ర ప్రార్థనలు ఆలకించే పరమ తండ్రికి మొరపెట్టడం ప్రారంభించింది. నిస్తమా, నిర్భాగ్యురాలైన ఆ విధవరాలి గుడిసెను ఒక్కసారి దర్శించు. దేవుడు ఆమెకేం చేశాడో తెలుసుకో. నీ హృదయం పరవశించిపోతుంది. నీ విశ్వాసం నింగిని తాకుతుంది. నీ వనరులన్నీ ఖాళీ అయిపోయినప్పుడు ఆ వనరులన్నిటికీ మూలమైన దేవుడు నీకింకా ఉన్నాడు. ఆయనకి నీ హృదయపు ఆక్రందన తెలుసు. నీ మనసు పడే వేదనంతా ఆయనకి తెలుసు. ప్రభు, నీవే నాకు దిక్కు అని ఆయనపై ఆధారపడుతూ నువ్వు ఆయన వైపు చూసినప్పుడు మానవ హృదయానికి అర్థం కాని మార్మికమైన విధానంలో ఆయన నీకు విడుదలనిస్తాడు. నీ చేదు అనుభవాలన్నిటినీ మధురమైన అనుభవాలుగా మార్చివేస్తాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.